ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాకులు వంకలు కలకల సంతరించుకున్నాయి. దీనిపై పూర్తి వివరాలు మా సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. దీంతో వాగులు వంకలు చెరువులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పురాతన పాతబడిన ఇళ్లలో ఉండొద్దని చెప్పి ఇప్పటికే మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు టోల్ ఫ్రీ నంబర్ కూడా మున్సిపల్ రెవెన్యూ అధికారులు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షము కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే పురాతన ఇళ్లను గుర్తించే పనిలో పడ్డారు. గతంలో వారికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వారు ఖాళీ చేయకపోవడంతో బలవంతంగా ఖాళీ చేయిస్తామని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. మరోవైపు ప్రజల ప్రాణాల రక్షణ కోసం ఈ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలోని వర్షాల ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు ఇప్పటికే రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేశారు. మరోవైపు సీజనల్ వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించి డిఎంహెచ్ఎల్ కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మరోవైపు మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య పనులపై కూడా ప్రత్యేక చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. మరోవైపు సింగూరు ప్రాజెక్టులో చూసుకున్నట్లయితే ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29.99 టీఎంసీలు ఉండగా ఇప్పటికే దాదాపుగా 20 టీఎంసీల నీటి మట్టానికి చేరుకుంది. ముఖ్యంగా కర్ణాటక నుంచి వస్తున్నటువంటి వరద నీరుతో పాటు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షానికి సింగూరు ప్రాజెక్టులో దాదాపు 20 టీఎంసీల నీటి మట్టం చేరుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు మెదక్లో చూసుకున్నట్లయితే కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. ఘనాపూర్ ప్రాజెక్టులోకి కూడా నీరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జైరాబాద్ మనం చూసుకున్నట్లయితే జైరాబాద్లో ఉన్నటువంటి నారింజ ప్రాజెక్ట్ భారీ వర్షాల నేపథ్యంలో 2 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినట్లయితే ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు కొద్దిగా శిథిలావస్థకు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించారు రెవెన్యూ, అదేవిధంగా విద్యాశాఖ అధికారులు. పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పాఠశాలలు కూడా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను ఇప్పటికే పక్క పాఠశాలలోకి మంచిగా ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి పాఠశాలలోకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు నీరు చేరడమే కాకుండా జాతీయ రహదారులపై కూడా అక్కడక్కడ పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికైతే వర్షం రిపోర్ట్ ఈ విధంగా ఉంది. మరి 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు మాత్రం అన్ని రకాల చర్యలకు సిద్ధమయ్యారని చెప్పి కూడా చెప్పవచ్చు. సునీల్, అమా న్యూస్ కోసం